వర్కౌట్ అయ్యే విధంగా ఉంటుందా? నెలకి ₹1,00,000 వచ్చే విధంగా ఉంటుందా? 100% 100కి నేను 200% కూడా గ్యారంటీ ఇవ్వగలుగుతాను. నేను ఇదే బయట వేరే వాళ్ళకి బ్రాండ్ ఆల్రెడీ ఉన్న బ్రాండ్‌కి ఎళ్ళాలనుకుంటాను. మరి మీ దగ్గరికి రావాలంటే ప్రత్యేకత ఏంటి? ఇప్పుడు ప్రత్యేకంగా వచ్చేసి మనది ఆల్కలైన్ వాటర్ అండి. ఓకే. ఇప్పుడు మన బ్రాండ్ వచ్చేసేటప్పటికి ప్యూర్ ఇది జస్ట్ నార్మల్ వాటర్ కాదు ఇది. ఇది వాటర్ బేస్డ్ ఎలక్ట్రోలైట్ డ్రింక్. ఎలక్ట్రోలైట్స్ అంటే ఏముంది, మనకు మెగ్నీషియము, పొటాషియము, సోడియము, కాల్షియం ఇవన్నీ ఎలక్ట్రోలైట్సే. ఈ ఎలక్ట్రోలైట్స్ అనేవి మనం ఎంత మోతాదులో ఉండాలనేది మనం యాడ్ చేస్తాం. ఏం బెనిఫిట్స్ ఏంటి ఈ వాటర్ తాగడం? సార్ మీకు ఇన్స్టెంట్ ఎసిడిక్ ప్రాబ్లం ఉండదండి. గ్యాస్ట్రిక్ ఇమీడియట్ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా వస్తుంది. గ్యాస్ ట్రబుల్స్ వస్తాం. ఇమీడియట్ ఇన్స్టెంట్ రిజల్ట్ కలుగుతుంది. సార్ నా దగ్గర అంత డబ్బు లేదు సార్. నా దగ్గర ₹1,00,000 ఉంది. మరి నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు? స్టార్ట్ చేయొచ్చు. ₹1,00,000 ₹1,00,000 మీరు ₹1,00,000 స్టార్ట్ చేస్తే మళ్ళీ స్టాక్ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ఎవరైనా బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు ఎట్లా అనుకుంటా ఉంటారు, తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం రావాలి అని అనుకుంటా ఉంటారు. సో నెలకి ₹1,00,000 సంపాదించే ఒక అద్భుతమైన బిజినెస్ అయితే ఉంది అని అంటున్నారు ఖాజా హుస్సేన్ గారు. సో ప్యూర్ జెల్ వాటర్కి సంబంధించి మేనేజింగ్ డైరెక్టర్. సో ఈ ప్యూర్ జెల్కి ఎట్లా మనం బిజినెస్ చేయాలి, దీని నుంచి మనం ఆదాయం ఎట్లా పొందాలనేది ఈ సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్. నిజంగా నేను కూడా ఒక సైడ్ బిజినెస్ పెడదాం అనుకున్నాను. ఎందుకంటే మీరు చెప్పింది అయితే చాలా బాగుంది అది, కానీ అది వర్కౌట్ అయ్యే విధంగా ఉంటుందా? నెలకి ₹1,00,000 వచ్చే విధంగా ఉంటుందా? 100% 100కి నేను 200% కూడా గ్యారంటీ ఇవ్వగలుగుతాను. ఓకే. ఏంటంటే మీ ప్యూర్ జెల్కి సంబంధించి డీలర్షిప్ ఎట్లా ఉంటుంది? డీలర్షిప్ వచ్చేసి మనకు మండలం వైజ్గా తాలూకు వైజ్ ఇస్తున్నామండి. అంటే మినిమం ఒక మండలం, చిన్న మండలం అనుకోండి, ఎవరైతే డీలర్ ఉన్నారో డీలర్ పరిధిలో మినిమం 100 నుంచి 150 రీటైల్ అవుట్లెట్స్ ఉండేటట్టు ప్లాన్ చేసాము. ఓకే ఓకే. ఒకవేళ తక్కువ ఉంది, ఇప్పుడు మీ ఊరు ఆలగడ్డ, మీరు ఆలగడ్డ చూసుకుంటే ఆలగడ్డ చుట్టుపక్కల వచ్చేసే మండలాలు ఉన్నాయి, అంటే మీకు డీలర్షిప్ ఇచ్చినా వర్కౌట్ అవుతుంది. మా ఊరు పాణ్యము, పాణ్యంకి వచ్చేటప్పటికి మా మండలం చిన్నది, అంటే మండలాలు చాలా ఉన్నాయి, చాలా తక్కువ. అలాంటప్పుడు లేదు, అక్కడ రెవెన్యూ జనరేట్ అయ్యే ప్రాంతం కాదు, కాబట్టి పాండ్యానికి పక్కన ఉన్న బల్బనూరు అంటే మిగతా కొన్ని మండలాలు యాడ్ చేసి డీలర్షిప్ ఇస్తాం. అతను రెవెన్యూ జనరేట్ అయ్యేటట్టు, అంటే మినిమం 150 స్టోర్స్ కి ఇతను సప్లై చేసేటట్టు. ఇట్లా ప్రతిదీ ట్రాన్స్ప్లాంట్ గా మనం చూసి దాన్ని బట్టి ఇస్తున్నాము. ఇప్పుడు డిస్ట్రిక్ట్ వైజ్ ఈ 150 మందికి సప్లై చేస్తూ దీంతో పాటు కంపల్సరీ మేము రిటైల్ అవుట్లెట్ పెట్టాలని చెప్పాము. రిటైల్ అవుట్లెట్ అంటే ప్యూర్ ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ ప్యూర్ జెల్ కి సంబంధించిన వాటర్ బాటిల్స్ మాత్రమే ఉండాలి దాంట్లో. ఓకే ఓకే. ఇది ఒక స్పెషల్ వాటర్ కదండి, మామూలుగా దొరికే వాటర్ కాదు. బయట ఉన్న వాటర్ కి మీ వాటర్ కి ప్రత్యేకత ఏంటి? ఒకవేళ నేనే ఇప్పుడు మీ దగ్గర డీలర్షిప్ తీసుకోవాలనుకోండి, నేను ఇదే బయట వేరే వాళ్ళకి బ్రాండ్ ఆల్రెడీ ఉన్న బ్రాండ్కి వెళ్ళాలనుకుంటాను. మరి మీ దగ్గరికి రావాలంటే ప్రత్యేకత ఏంటి? ఇప్పుడు ప్రత్యేకంగా వచ్చేసి మనది ఆల్కలైన్ వాటర్ అండి. ఓకే. ఇప్పుడు మన బ్రాండ్ వచ్చేసేటప్పటికి ప్యూర్ ఇది జస్ట్ నార్మల్ వాటర్ కాదు ఇది. ఇది వాటర్ బేస్డ్ ఎలక్ట్రోలైట్ డ్రింక్. మనకు నీళ్ళే, దీంట్లో ఎలక్ట్రోలైట్స్ అంటే ఏముంది, మనకు మెగ్నీషియము, పొటాషియము, సోడియము, కాల్షియం ఇవన్నీ ఎలక్ట్రోలైట్సే. ఈ ఎలక్ట్రోలైట్స్ అనేవి మనం ఎంత మోతాదులో ఉండాలనేది మనం యాడ్ చేస్తున్నాము. దీనివల్ల మనకు pH ఇంక్రీజ్ అయిపోతుంది, అంటే ఇన్స్టెంట్ ఎనర్జీ కూడా పెరుగుతుంది మీకు. ఇప్పుడు మీరు మిగతా వాటర్ చూసుకుంటే మినరల్ వాటర్, టైగర్స్ డ్రింకింగ్ మినరల్ వాటర్స్, కానీ ఆల్కలైన్ లోకి వచ్చేసేటప్పటికే టాప్ బ్రాండ్స్ ఉన్నాయి, అంటే మినిమం హ్యూమన్ తాగేంత రైజ్ లో లేవు, కానీ రేట్ ఎక్కువ ఉన్నాయి. ఇది అఫోర్డబుల్ ప్రైస్ ఏనా? జస్ట్ 20 రూపీస్ కి ఇస్తున్నామండి. సూపర్. అంటే నార్మల్ వాటర్ కస్టమైజ్డ్ బాటిల్ పెట్టాము, అది 20 రూపీస్ ఎంఆర్పి బాటిల్ పెట్టాము. ఇప్పుడు ఈ బాటిల్ వచ్చేసేటప్పటికి మనం 30 రూపీస్ ఎంఆర్పి ఇస్తున్నాము. ఓకే. ఎందుకు ఇంత తక్కువ రేట్కి ఇస్తున్నారు అని అడగొచ్చు నవీన్ గారు. అవును, అదే ఆల్కలైన్ అంటా ఉన్నారు కదా. ఇప్పుడు ఆల్కలైన్ అంటేనే అంత ఎందుకు సార్, నేనే బయట ఈ రోజు సినిమాకి వెళ్ళేసి వచ్చా, అక్కడ ₹120 బాటిల్ కొన్నా. మీరు ఎందుకంటే ఇప్పుడు నేను ఒకటి ఆలోచించేదేమంటే, ఇక్కడ ఏ బాటిల్లో ఇస్తున్నారు అనేది ముఖ్యం కాదు, దాంట్లో ఉన్న వాటర్ కరెక్టా అనేది కాదే ముఖ్యం. ఇప్పుడు మీకు ₹20 కావాలి, ఆ ₹20 బాటిల్ యూజ్ చేసి వాటర్ ఫిల్ చేద్దాము. మినిమం 6 months అయితే ఎక్స్పైరీ కాదు, అంటే వాటర్ కంటే ఎక్స్పైరీ ఎక్కడ లేదు, బాటిల్ కి ఎక్స్పైరీ ఉంటుంది. ఇప్పుడు ₹20 ఎంఆర్పీకి వచ్చే బాటిల్ 6 months ఉంటుంది, ఆ బాటిల్ డీకంపోజ్ కాకుండా ఉండడం 6 months అవుతుంది. 6 months వరకు అయితే వాటర్ నిల్వ ఉంటుంది కదా, మన వాటర్ నిల్వ ఉంటుంది. ఈ వాటర్ తాగారనుకోండి మీకు ఇన్స్టెంట్ రిజల్ట్ కలుగుతుంది కదా. ఏదో వాటర్ తాగిన తర్వాత ఎప్పుడో కనపడేది అయితే బెనిఫిట్స్ ఏంటి ఈ వాటర్ తాగడం? సార్ మీకు ఇన్స్టెంట్ ఎసిడిక్ ప్రాబ్లం ఉండదండి, గ్యాస్ట్రిక్ ఇమీడియట్ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా వస్తుంది, గ్యాస్ ట్రబుల్స్ వస్తా ఉన్నాయి, ఇప్పుడు ఇమీడియట్ ఇన్స్టెంట్ రిజల్ట్ కలుగుతుంది. ఇది ఎప్పుడైతే మీకు ఎసిడిక్ సమస్య క్లోజ్ అయిందో మీకు డైజెషన్ ఇంప్రూవ్ అయిపోతుంది. మీరు మధ్యాహ్నం 1 గంట ఇప్పుడు 2 అయింది, లంచ్ చేశారు, 1 లీటర్ మా ప్యూర్ జెల్ వాటర్ తాగండి,
ఓకే. కరెక్ట్ 4 గంటలకి మళ్ళీ మీకు 4 అవర్స్ అంటే 6 గంటలకి మీకు ఆకలి అయితే ఉంటుంది. ఓకే. ఓకే. మీరు అంటే కడుపు బరువు అనేది ఏముండదు, లైట్‌గా ఉంటుంది. జీర్ణ వ్యవస్థ బాగా పనిచేస్తది. వయసు బాగా పనిచేస్తుంది. ఓకే. ఎప్పుడైతే మీకు డైజెషన్ అయిపోయిందనుకోండి, పర్ఫెక్ట్‌గా అయిందనుకోండి, బ్లడ్ కిందకి కన్వర్ట్ అవుతుంది. ఎనర్జీ పెరుగుతుంది. ఎనర్జీ పెరిగిందనుకోండి ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తారు. ఓకే. క్యాలరీస్ ఖర్చు అవుతాయి. మెయిన్ ఈ నీళ్ళ వల్లనే కదా సార్ ఇప్పుడు చాలా సమస్యలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు హెయిర్ అనేది నీళ్ళ వల్లనే ఇది అయిపోతా ఉంది. అదేవిధంగా బోన్ స్ట్రెంత్ అనేది కూడా వాటర్ వల్లనే అంటా ఉంటారు. తర్వాత కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా మనం సరిగా తీసుకొని వాటర్ వల్లనే అంటా ఉంటారు. సో ఇవన్నిటికీ చెక్ పెడతదా మీ 100% 100కి 200% చెక్ పెడుతుంది. అందుకే ఆ కాన్ఫిడెంట్ ఉన్నందుకే నేనేం చెప్తున్నాను, ప్రతి ఒక్కరు మార్కెట్‌లో కాంపిటీటర్ లేడు. ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేసుకోవాల్సింది కాంపిటీటర్ లేరు. ఇప్పుడు ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్‌లోకి వచ్చేటప్పటికి మహా పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉన్నాయి. ఆ బ్రాండ్ల ముందు మనం గెలవగలగాలంటే గెలవలేము. కానీ ఇప్పుడు ఈ పర్టికులర్ దాంట్లోకి వచ్చేటప్పటికి ఎవరు కాంపిటీటర్ లేరు. మాకు నేను ఈ బిజినెస్ పెట్టాలనుకోండి, నాకు ఏం మీరు ప్రొవైడ్ చేస్తారో అదే విధంగా స్పేస్ ఎంత కావాలి? మనకు డీలర్‌షిప్ మీరు తీసుకోవాలనుకోండి. మీరు డీలర్‌షిప్ తీసుకోవాలంటే మనకు ఒక మెయిన్ 10/10 అంటే చిన్న సైజులో అయినా సరే ఇప్పుడు మనకు బూతులు ఉంటాయి కదా! పాల బూతులు అట్లా ఒకటి రిటైల్ అవుట్‌లెట్ ఉండాలి. ఓన్లీ ఎక్స్‌క్లూజివ్‌లీ ప్యూర్ జెల్‌కి సంబంధించిన బాటిల్సే ఉండాలి. దాంట్లో వచ్చేసి మనం బ్రాండింగ్ అంతా మనమే చేస్తాము. ఈ వాటర్ తాగడం వల్ల బెనిఫిట్స్ ఏమి, దీనివల్ల ఏమేం డిసీజెస్ తగ్గిపోతాయి మీకు, మీరు డౌట్ ఉంటే చెక్ చేసుకోవడానికి అక్కడ టెస్టింగ్ ఫెసిలిటీ కల్పిస్తాము. దాంతోపాటు మన వాటర్ ఎంత హైజీనిక్‌గా ఫిల్ అవుతుంది అనేది కూడా వీడియో రూపంలో సెట్ చేస్తాము. ప్రతి కస్టమర్ ఎవరైతే బాటిల్ తాగిన ప్రతి కస్టమర్ నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలి. ఇవన్నీ కంపెనీ అక్కడ అరేంజ్ చేస్తుంది. దానివల్ల రిటైల్ కౌంటర్ సేల్ నుంచి రిటైల్‌గా బాటిల్స్ సేల్ అవుతాయి. జెన్యూన్‌గా మనకు రివ్యూ కూడా వచ్చిందనుకోండి, ఇంకా అంటే బిజినెస్‌కి బాగుంటది. అదే విధంగా మన ప్రోడక్ట్ మీద మనకి కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇప్పుడు నాకున్నంత కాన్ఫిడెన్స్ మీకు కూడా రావాలంటే మీరు తాగుతూనే మీకు తెలుస్తుంది. అట్లా రివ్యూస్ ఉంటాయి. సార్ నా దగ్గర అంత డబ్బు లేదు సార్. నా దగ్గర ₹1,00,000 ఉంది. మరి నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. బ్రహ్మాండంగా ₹1,00,000 మీరు ₹1,00,000 స్టార్ట్ చేస్తే మళ్ళీ స్టాక్ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. మళ్ళీ మీరే స్టాక్ పంపిస్తారు. ముందస్తుగా నేనే స్టాక్ ఇస్తాను మీకు. సూపర్. ముందే నేనే స్టాక్ ఇచ్చేసి మీరు ఆ స్టాక్ మీకు క్రెడిట్ లిమిట్ ఉంది టైం. ఆ టైం లోపు మీరు వేసేయాలి కంపెనీ. అంటే మన లక్ష్యం అనేది ఆ లక్ష్యకి మనకి సరుకు కావచ్చు, ప్రమోషనల్ బ్రాండింగ్ కి సంబంధించిన ఇవి కావచ్చు వచ్చేసేస్తాయి. ఇన్ కేస్ మీరు క్యాన్సిల్ కావాలనుకున్నారనుకోండి, మాకు పీరియడ్ అగ్రిమెంట్ పీరియడ్ ఉంటుంది. ఆ అగ్రిమెంట్ పీరియడ్ తర్వాత మీరు 1 మంత్ బిఫోర్ చెప్పారనుకోండి, నేను ఇచ్చిన ఎక్విప్మెంట్స్ నేను ఇచ్చినవన్నీ పర్ఫెక్ట్ గా ఉంటే మీ ₹1,00,000 రీఫండబుల్. మళ్ళీ ఇది ఎక్కడ వినలేదండి. అంటే నేను మళ్ళీ మీకు అమౌంట్ తిరిగి ఇస్తాను అంటే మీ బ్రాండ్ మీద మీకు అంత నమ్మకం. ఒకసారి తీసుకున్నారంటే మళ్ళీ వెళ్ళే ఛాన్స్ కూడా లేదు. ఆ విధంగా ప్రాఫిట్స్ అయితే వస్తాయి. ఒకవేళ వెళ్ళారనుకోండి వాళ్ళ డబ్బులు ఇవ్వడం పెద్ద ఇబ్బంది ఏం కాదు మనకు. మనం కూడా హెవీగా తీసుకోవట్లేదు. ఓన్లీ ఎందుకంటే మనం పెట్టుబడి పెడుతున్నాము, మనం చేస్తున్నాం కాబట్టి దానికి మనకు సెక్యూరిటీ ఉండాలి అతను అన్నట్టుగా తీసుకుంటున్నాము. డిస్ట్రిక్ట్ తీసుకున్నారనుకోండి, మీరు ఓన్లీ డీలర్లకు సప్లై చేసేదే. అంటే ఇక్కడ మీ డబ్బే పని చేయాలంటే డిస్ట్రిబ్యూటర్ బెస్ట్ అండి మీకు. అంటే మీకు వర్క్ తక్కువ ఉంటుంది. ఓన్లీ డీలర్లకు మాత్రమే సప్లై చేస్తారు. ఆ డీలర్లని మనమే చూసుకోవాలి. అంటే మీ కంపెనీ హెల్ప్ చేస్తుంది మీకు. ఇప్పుడు ఫైనల్ డెసిషన్ వచ్చేసి డిస్ట్రిబ్యూటర్దే. డిస్ట్రిబ్యూటర్ చక్కగా డీలర్ కరెక్ట్ కోఆర్డినేట్గా ఉంటేనే బాగుంటుంది. నేను ఒక సెట్ చేసి డిస్ట్రిబ్యూటర్కి ఎదిరించినాను బాగోదు. కాబట్టి మీకు నాకు వచ్చే లీడ్స్ అన్ని మీకే ఫార్వర్డ్ చేస్తాను. మీరు వాళ్ళతో మాట్లాడేసి మీరు డీలర్షిప్ వాళ్ళకి ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనేది మీ డెసిషన్ తీసుకోవచ్చు. ఓకే సార్, మొత్తానికి ఒక మంచి చిన్న సైడ్ బిజినెస్ అయితే నాకు చూపించారు. కానీ చిన్నదైతే కాదు, నెలకైతే ₹1,00,000 అంటే చాలా పెద్ద బిజినెస్ ఇది. సో చూద్దాం, మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కాంటాక్ట్ నెంబర్ మేము ప్రొవైడ్ చేస్తా ఉన్నాము. సో మీరు సార్తో మాట్లాడచ్చు. నాకు కూడా ఒక డీలర్షిప్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ సార్.